న్యూక్లియర్ బాంబ్ అక్టోబర్ 27, 2023న అమెరికా B6113 అనే న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేయనున్నామని ప్రకటించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ న్యూక్లియర్ బాంబ్ అనేది హిరోషిమా, నాగసాకి మీద వేసిన బాంబు కంటే 26 రెట్లు ఎక్కువ తీవ్రత కలిగింది అని తెలుస్తోంది. దీని తీవ్రత ఎలా ఉంటుంది అనే దాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇలా అస్సలే జరగదు, కేవలం ఎగ్జాంపుల్కి మాత్రమే తీసుకుంటున్నాం. ఒకవేళ రాష్ట్రపతి భవన్ మీద ఈ న్యూక్లియర్ బాంబుని వేశారంటే రాష్ట్రపతి భవన్ నుంచి 800 మీటర్ల దూరం వరకు ఉన్న దాదాపు 6 లక్షల మంది వరకు చనిపోయే అవకాశం ఉంది. ఇంకా 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న బిల్డింగ్స్ కుప్పకూలిపోతాయి. ఇంకా 3.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రజలందరూ న్యూక్లియర్ రేడియేషన్తో మరణించే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా సరే అంతటి ధాటికి తట్టుకుని బతికినా వారిలో 15% మందికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. హిరోషిమా, నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబే చాలా ఘోరాతి ఘోరాన్ని సృష్టించిందంటే ఇక ప్రస్తుతం టెస్టింగ్ చేయబోయే ఈ న్యూక్లియర్ బాంబ్ 26 రెట్లు ఎక్కువ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఈ న్యూక్లియర్ బాంబుని ఎందుకు తయారు చేస్తోంది అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న దాని ప్రకారం అమెరికా ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ చేయడానికి మొదటి కారణం ప్రస్తుతం హమాస్, ఇస్రాయెల్ యుద్ధం నడుస్తున్న తరుణంలో అమెరికా ఇస్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఇస్రాయెల్కి త్వరగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెస్టింగ్ చేస్తున్నారని ఒక చర్చ నడుస్తుండగా, ఇస్రాయెల్ హమాస్ యుద్ధం కొరకైతే దీన్ని టెస్టింగ్ చేయట్లేదనే చర్చ కూడా ఇంకోవైపు నడుస్తోంది. రెండో కారణం ఏంటంటే ప్రస్తుతం అమెరికాకు రష్యా, చైనాలు బద్ధశత్రువులు కావడం ఒక ఎత్తు అయితే, రష్యా, చైనాలు కూడా పెద్ద ఎత్తున న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తుండగా వారికి దీటుగా అమెరికాని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ న్యూక్లియర్ బాంబుని టెస్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మనం ముందుగా చెప్పినట్టు ఇస్రాయెల్, హమాస్ యుద్ధం కొరకైతే ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ చేయట్లేదనే దానికి బలమైన ఆధారాలున్నాయి. అయితే ఇస్రాయెల్, హమాస్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే ఇస్రాయెల్కి 4 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్, 4 వార్షిప్స్ని అందించింది. అయితే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం మీద అమెరికా దృష్టి సారించినప్పటికీ స్వతహాగా యుద్ధంలో అయితే పాల్గొనడం లేదు. ఇస్రాయెల్ యొక్క జియోగ్రఫీని గనక చూసినట్టయితే ఇస్రాయెల్ యొక్క వెస్ట్లో మెడిటేరియన్ సీ ఉండగా సౌత్లో రెడ్ సీ ఉంది. అయితే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ని మెడిటేరియన్ సీ దగ్గర ఇస్రాయెల్ కోసం రక్షణగా ఉంచింది. ఇక రెడ్ సీ వద్ద ఫోర్డ్ అనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్ దాదాపు 5,000 మంది సైనికుల్ని క్యారీ చేయగలదు. అంతేకాక యుఎస్ యొక్క ఐసెన్హోవర్ స్ట్రైక్ గ్రూప్ కూడా రెడ్ సీ దగ్గర మోహరించి ఉండడంతో ఇస్రాయెల్కి సపోర్టుగా ఇటు మెడిటేరియన్ సీ, అటు రెడ్ సీ దగ్గర మోహరించి ఉండడంతో అమెరికాకు భారీ నష్టం వాటిల్లన్న విషయం తెలిసిందే. ఇరాన్ రెడ్ సీ మరియు మెడిటేరియన్ సీ వద్ద అమెరికా మోహరించి ఉందని తెలిసి బాలిస్టిక్ మిసైల్స్తో అమెరికా వార్షిప్స్పై అటాక్ చేసింది. ఈ దాడిలో 26 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అమెరికా కూడా అంతే ధీటుగా ఇరాన్కి బదులిచ్చింది. అది వేరే విషయం. ఈ దాడిపై యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇరాన్ డిఫెన్స్ సెక్రటరీ అయతొల్లా ఆల్ ఖమనేయికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సిరియా, పెంటగాన్లో అమెరికా స్ట్రైక్స్ చేయడంతో అమెరికా ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ అన్నది ఇరాన్ కోసమేనని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత అమెరికా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇస్రాయెల్ క్యాబినెట్ సమావేశంలో ఇస్రాయెల్ ఫారెన్ మినిస్టర్ గాజాలో న్యూక్లియర్ అటాక్ చేసేందుకైనా సిద్ధమని చేసిన వ్యాఖ్యల్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దిస్ ఈజ్ హోలీ నాట్ యాక్సెప్టబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చి ఖండించింది. దీంతో అమెరికా న్యూక్లియర్ అటాక్కి వ్యతిరేకమని, తను టెస్ట్ చేసేది గాజా కోసం కాదని, ఒకవేళ అందుకోసమే అయి ఉంటే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఏముంటుంది అని అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో అమెరికా ఇస్రాయెల్, హమాస్ యుద్ధంలో ఈ న్యూక్లియర్ బాంబును ఉపయోగించదని స్పష్టంగా అర్థమైంది. మరిప్పుడు అందరికీ అమెరికా ఈ న్యూక్లియర్ బాంబ్ ఎందుకు తయారు చేసింది అనే డౌట్ వచ్చింది కదా. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ న్యూక్లియర్ పాలిటిక్స్. రీజన్ 1, భవిష్యత్తు రక్షణ కోసం. అవును, అమెరికా తనని తాను రక్షించుకోవడం కోసమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాకు బద్ధశత్రు దేశాలైన రష్యా మరియు చైనా సీక్రెట్గా న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తున్న పరిస్థితుల్లో తన వద్ద కూడా పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్ లేకపోతే కష్టమని భావించిన అమెరికా భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తోంది అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రష్యా మరియు చైనాల వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబుని కనుక ప్రయోగిస్తే ఒక్కసారి అక్కడ బటన్ నొక్కితే అమెరికా క్షణాల్లో భూస్థాపితం అవుతుంది. అయితే అమెరికాకు రష్యా, చైనా నుంచి న్యూక్లియర్ ముప్పు పొంచి ఉంది. ఈ విషయం మనం చెప్తున్నది కాదు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే అమెరికాలో ఒక పత్రికలో ఈ న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన పోస్ట్ వెలువడింది. ఆ పోస్ట్లో 2030 లోపు రష్యా మరియు చైనాల నుంచి పెద్ద ఎత్తున న్యూక్లియర్ థ్రెట్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. రష్యా వద్ద ఉన్న మోడర్న్ న్యూక్లియర్ ఆర్సెనల్స్తో అమెరికాకు పెద్ద ఎత్తున ముంపు పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల వద్ద ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయనే దాన్ని గనక చూస్తే
రష్యా వద్ద 5,889 న్యూక్లియర్ బాంబులుండగా అమెరికా వద్ద 5,224, చైనా 410 బాంబులు, ఫ్రాన్స్ వద్ద 290, యునైటెడ్ కింగ్డమ్ వద్ద 225, పాకిస్తాన్ వద్ద 170, ఇండియా వద్ద 164, ఇస్రాయెల్ వద్ద 90, నార్త్ కొరియా వద్ద 30 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అంతేకాక బయటకొచ్చిన ఇంకొక రిపోర్ట్ ప్రకారం చైనా వచ్చే 10 ఏళ్లలో ఇంకో 1000 న్యూక్లియర్ బాంబులని తయారు చేయనుందని తెలుస్తోంది. అందుకే అమెరికా న్యూక్లియర్ వార్ని గమనించే ముందుగానే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ న్యూక్లియర్ బాంబ్ టెస్టు ప్రకటనపై అమెరికాలో చాలా స్ట్రాంగ్గా ఉన్న రిపబ్లికన్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క న్యూక్లియర్ బాంబ్ అన్నది అస్సలు సరిపోదని, మన శత్రు దేశాలైన రష్యా, చైనాల కంటే మనం చాలా వెనకబడి ఉన్నామని వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి డెమోక్రాట్స్ వేరే దేశాల్ని పొగుడుతూ సొంత దేశంపై విమర్శలు చేయడం తగదని, ఇది రిపబ్లికన్స్ యొక్క అసలు రూపమని, వీరికి దేశ రక్షణ అనేది ప్రధాన ఎజెండాగా ఎప్పుడూ ఉండదని కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ విమర్శల్ని కేవలం న్యూక్లియర్ బాంబు పాలిటిక్స్గా మాత్రమే చూడాలి. న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి రెండవ కారణం యుఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్. ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ అన్నవి అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పుడు బాగా జరుగుతాయి. 1980లో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ రొనాల్డ్ రేగాన్ అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్పై న్యూక్లియర్ పాలిటిక్స్ ద్వారానే గెలిచాడు. నన్ను కనుక గెలిపిస్తే మోడర్న్ న్యూక్లియర్ ఆర్సెనల్స్ని భారీగా తయారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్పై రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ రొనాల్డ్ రేగాన్ సునాయాసంగా విజయం సాధించాడు. ఎవరైతే న్యూక్లియర్ ప్రోగా మాట్లాడతారో వారికి ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అందుకే ఇద్దరు అభ్యర్థులు మా న్యూక్లియర్ బాంబు బెటర్ అంటే మా న్యూక్లియర్ బాంబు బెటర్ అని ఎవరి వెర్షన్ని వారు చెప్తూ ఉంటారు. బైడెన్ మా B6113 న్యూక్లియర్ బాంబ్ బెటర్ అని చెప్తుండగా రిపబ్లికన్ పార్టీ B831ని బెటర్ అని చెప్తుంటారు. ఒబామా ప్రెసిడెంట్ అయిన తర్వాత B831 రిటైర్మెంట్ కల్పించగా మరలా ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అయిన తర్వాత B831ని యాక్టివ్ చేశాడు. మరలా బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత B831ని రిటైర్మెంట్ కల్పించుతుంది. మూడో కారణం, అంతకుముందు తయారు చేసిన న్యూక్లియర్ బాంబు మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువలో ఈ న్యూక్లియర్ బాంబు అనేది తయారవుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఉద్దేశం ప్రకారం న్యూక్లియర్ బాంబులని మెయింటైన్ చేయాలంటే $10.4 బిలియన్ ఖర్చు అవుతూ ఉండడంతో ఈ ఖర్చులో సగం డబ్బులతో కొత్త న్యూక్లియర్ బాంబును తయారు చేయొచ్చు. ప్రస్తుతం బైడెన్ తయారు చేస్తున్న B6113 సిరీస్ అన్నది 1960 నుంచి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం B61 సిరీస్లో B614, B617, B6110, B6111, B6112 సిరీస్లు యాక్టివ్గా ఉన్నాయి. ఈ ఒకప్పటి బాంబులని మెయింటైన్ చేయడానికి దాదాపు $10 బిలియన్ ఖర్చు అవుతోంది. ఈ $10 బిలియన్ ఖర్చుని తగ్గించడానికి ఈ B6113ని తయారు చేస్తోంది. మూడో కారణం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై న్యూక్లియర్ బాంబుల్ని ప్రయోగించడం వల్ల ఒక్కసారిగా ఆ రెండు నగరాలు భూస్థాపితమైన విషయం తెలిసిందే. ఒకవేళ అమెరికాపై ఎవరైనా ఇలాంటి ఆలోచన చేసినా సరే, మేం ఈ తరహా దాడి చేస్తే మరలా అమెరికా కూడా తిరిగి అదే రేంజ్లో రిప్లై ఇస్తుందని భయపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా B6113 అనే న్యూక్లియర్ బాంబ్ తయారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నవంబర్ 5న ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పుడు న్యూక్లియర్ పాలిటిక్స్ అన్నవి షురూ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ అన్నవి ఇంకా ఎంత దూరం వెడతాయనేది మనం చెప్పలేకపోయినా ఈ బాంబు తయారీకి 80,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ తిరిగి ట్రంప్ కనుక ఎన్నికైతే ఈ B6113ని యాక్టివ్గా ఉంచుతారా లేక రిటైర్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.